పురాణాల ప్రకారం త్రికూట పర్వతాల దక్షిణ ప్రాంతంలో సుందుడు అనే సాధారణ పశుపాలకుడు అతని భార్య కుందిరితో కలిసి నివసించేవాడు. వారికి జన్మించిన కుమార్తె ఆనందవల్లి. ఆనందవల్లికి చిన్ననాటి నుంచి శివుని పైన అపారమైన భక్తి. ఆమె తన సమయాన్ని ఎక్కువగా రుద్రశిఖరంపై ఉన్న పాత త్రికోటేశ్వర ఆలయంలో శివుని పూజలోనే గడిపేది. ఆమె భక్తి ఎంత తీవ్రమైనదంటే ఎండలు మండుతున్నా, వర్షాలు కురుస్తున్నా ప్రతిరోజు రుద్రకొండ ఎక్కి శివుణ్ణి దర్శించేది. ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు జంగమదేవ రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యి ఆమె విశ్వాసాన్ని పరీక్షించేందుకు అవివాహిత అయినప్పటికీ ఆమెకు గర్భధారణ వరం ఇచ్చాడు. దానికి ఆనందవల్లి ఏమాత్రం సంకోచించలేదు. ఇది కూడా శివుడి సంకల్పమే అని భావించి తన పూజను కొనసాగించింది. ఆమె అపారమైన భక్తికి కరిగిపోయిన శివుడు ఇకపై కఠినమైన కొండ ఎక్కాల్సిన అవసరం లేదని, తానే ఆమె వెంట ఇంటి వద్దకు వస్తానని చెప్పాడు. కానీ ఒక షరతు పెట్టాడు. తాను నడుస్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు అని. ఆనందవల్లి బ్రహ్మశిఖరానికి చేరుకున్న సమయంలో శివుడు నిజంగానే తన వెనుక వస్తున్నాడా అని ఆతృత అదుపు చేసుకోలేక వెనక్కి తిరిగి చూసింది. అంతే, ఆ క్షణంలోనే శివుడు అక్కడే ఆగి కొండపై ఉన్న ఒక గృహలో ప్రవేశించి శివలింగంగా అవతరించాడు. అదే స్థలం నేడు బ్రహ్మశిఖరంపై ఉన్న శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. దైవలీలను గమనించిన ఆనందవల్లి తన గర్భధారణ కూడా భక్తికి జరిగిన పరీక్ష మాత్రమే అని తెలుసుకొని శివునిలో లీనమైపోయింది. అప్పటి నుంచి రుద్రశిఖరంపై ఉన్న పాతకోటయ్య ఆలయం, బ్రహ్మశిఖరంపై ఉన్న త్రికోటేశ్వర స్వామి ఆలయం ఈ రెండూ కలిసి ఈ పవిత్ర గాథను ప్రతిబింబిస్తున్నాయి.